నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. సుదీర్ఘ రాజకీయ ప్రయాణం, 90 ఏళ్ల వయసులో కూడా యువతకు ధీటుగా పనిచేయగల సామర్థ్యం ఎవరా అనుకుంటున్నారా? మరెవరూ కాదండి, నాదెండ్ల భాస్కర్ రావు గారు. రాజకీయాల గురించి, ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మాట్లాడేద్దామా? నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఎలా ఉన్నారు అని అడగాలంటేనే ఒకంత ఆలోచించాల్సిన పరిస్థితి మీ యాక్టివ్నెస్ చూసిన తర్వాత, రైట్? నాకు తెలిసి మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా మీ డిసిప్లినరీ లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి చాలా సందర్భాలలో మాట్లాడారు. డిసిప్లిన్ లైన్ లైఫ్ నాన్నగారి నుంచి వచ్చింది. నాన్నగారు నాన్ బ్రాహ్మణ్ అయినా మాకు బ్రాహ్మణికల్ అప్రోచ్ మొట్టమొదటి నుంచి. ఓకే. అంటే ఆయన పండితుడు, రామాయణ భారతాలు అప్పచెప్పేవాడు. లెక్కలు 30 90 అందరా, 90 190 అందరా అంటే నోటితో చెప్పేవాడు. బ్రాహ్మలంతా వచ్చి కూర్చుని నువ్వు బాపనాడులో పుట్టాల్సిందయ్యా అని మీ కలర్ చూసినా కూడా అలాగే అనిపిస్తుంది. చెప్తూ ఉంటాడు. అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చా. ఆయన కోడిని కూడా మా ఇంటికి రానిచ్చేవాడు కాదు. అంత శిక్షణగా పెంచాడు, మమ్మల్ని చదివించాడు. మేము ముగ్గురు అన్నదమ్ములం. పెద్ద ఆయన కలెక్టర్ చేసి రిటైర్ చేసి చనిపోయాడు. నేను మూడోవాడిని. మధ్యలో ఆయన వ్యవసాయం చూసేవాడు, ఆయన కూడా జరిగిపోయాడు. ఇప్పుడు ఇంటికి నేనే మిగిలి ఉన్నాను. ఆ ఇంటికి ఎక్కడ సార్ మీ ఊరు? దోనేపూడని, తెనాలికి దగ్గర. బట్ నేను పుట్టింది కుకులర్ హాస్పిటల్, గుంటూరు. 1935లో పుట్టాను. ఓకే. అంటే 12-11 ఏళ్ళు స్వాతంత్రం ముందు పుట్టాను. అంటే మీకు స్వాతంత్రం ముందు పరిస్థితులు ఏంటో తెలుసు, స్వాతంత్రం తర్వాత మన దేశ పరిస్థితులు ఏంటో మీకు తెలుసు. స్వాతంత్రం ముందు గ్రామాల్లో పరిస్థితి దుర్భరం. దుర్భరం అంటే అప్పట్లోనే ప్రజల్లో అనేకమైన, అంటే మనం చూస్తూ ఉంటాం, మన పెద్దవాళ్ళు మాట్లాడిన మాటలు, చెప్తున్న మాటలు తప్ప మాకేం తెలీదు. మీకు తెలియదు, మేము చూసాం కదా. మేము చూసాం. నన్ను మా నాన్నగారు భుజం మీద కూర్చోబెట్టుకుని గాంధీ గారిని చూపించారు. గాంధీ గారు మాకు తెనాలి 3 సార్లు వచ్చాడు. 3 సార్లు వచ్చాడు. ఓకే. నన్ను చూపించాడు. అట్లా అంటే స్వాతంత్రానికి ముందు పరిస్థితులు మనం చూసినట్లయితే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన, అప్పట్లో ఒక నలుగురు కలిస్తే ఏం మాట్లాడుకునేవారు? స్వాతంత్రం అప్పుడు కలెక్టర్ గారు వస్తే మా ఊరికి ఊళ్ళో వాళ్ళంతా తలగొడ్లు చుట్టుకుని రైతులంతా వెళ్ళి నిలబడి అయ్యా 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 అని చెప్పి పాపం అలా అక్కడ ఉండేవాడు. తర్వాత మా ఊరు పక్కనే బ్యాంక్ కెనాల్ ఒకటి ఉంది. కెనాల్ బెజవాడ నుంచి వస్తుంది చాలకి. అందులో బోట్లు వచ్చి, ఆ బోట్లలో దొరసాని వచ్చేవాళ్ళు. ఇద్దరు భార్యాభర్త వచ్చి ఆ కట్టలు సరిగా ఉన్నాయా, ఈ చెట్లు ఉన్నాయా, కొట్టేశారా అని చెక్ చేసుకునేవాడు. ఓవర్సీర్ అనేవాడు. 350 రూపాయల జీతానికి లండన్ నుంచి వచ్చేవాడు, ఇక్కడ ఉద్యోగం చేసేవాడు. అతని భార్య వచ్చేవాడు. పోతూ పోతూ అక్కడ ఎవరన్నా ఉంటే వాళ్ళని ఒక కోడి పిల్లని అందులో ఏంటిరా అనేవాడు. అది లంచం అన్నమాట. అదే లంచం. ఒక కోడి పిల్లని వేస్తే ఆ అమ్మ ఆ దొరసాని అది దాన్ని నలిపేసి వేనేళ్ళలో వేసి కాల్చుకుని తినేవాళ్ళు. వాళ్ళకి బోట్లో హౌస్ బోట్లు వచ్చాయి. హౌస్ ఉండేది బోట్కి, వచ్చేవాళ్ళు. అవన్నీ జ్ఞాపకం నాకు ఇప్పటికీ. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన భారతీయుల్ని చాలా క్రూరంగా చూసేవాళ్ళు, హింసించేవాళ్ళు, కొట్టేవారు, ఇవన్నీ వింటూ ఉంటాం కదా. అవి నేను చూడలేదమ్మా. మా ఊరు కలెక్టర్ గారు వచ్చేవాళ్ళు, ఎస్పీ వచ్చేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం భయపడేవాళ్ళు. అసలు సబ్ ఇన్స్పెక్టర్ వస్తేనే భయపడేవాడు ఊళ్ళో అంతా కూడా. పోలీసు వాళ్ళు రాకూడదు మా ఊరికని. అంత నికార్సుగా నిజాయితీగా బతికేది గ్రామాల్లో. అప్పుడు అట్లా ఉండేది. అప్పట్లో గ్రామ పరిస్థితులు కావచ్చు, జీవన విధానం కావచ్చు. అప్పుడు ఏంటంటే గ్రామ మునసబు 10 రూపాయల జీతం, కరణం గారికి 10 రూపాయల జీతం. మునసబు కరణం ఉండేవారు ప్రతి ఊరికి. ఆ మునసబు గారే ఎక్కడ ఏ చేలు ఉన్నాయి, ఏ పంటలు పడుతున్నాయి అని లెక్కలు కట్టి కలెక్టర్కి ఇచ్చేవాడు. అంత సిస్టమేటిక్గా నడిచేది. ఒక్క పొరపాటు చేసేవాళ్ళు కాదు రైతులు. ఎక్కువగా మన పూర్వీకులు నేర్పిన దూరంలోనే వెళ్ళేవాడు చాలామంది. సత్యధర్మాల్ని కాపాడాలని ఎప్పుడు గుడి ఉండేది, గుడికి వెళ్ళేవాడు, పూజ చేసుకునేవాడు. ఈ కార్తీక మాసం వస్తే ఆడవాళ్ళంతా పోయి అక్కడ పూజలు చేసుకుని అట్లా. అది ఒక కంట్రీ. అట్లా ఇంకొక ఊరు పోయేవాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా ఆ ఊళ్ళోనే చేసుకునేవాళ్ళు, ఆ ఊళ్ళోనే అట్లా. అంత బాగా ఉండేవాళ్ళు. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత
అప్పటికి మీరు ఎడ్యుకేషన్ చదువుకోవడం ఇవన్నీ కూడా స్కూల్కి వెళ్తూ అయిపోయింది కాబట్టి స్కూల్కి వెళ్తూ ఎట్లా ఉండేదండి? మార్పు వచ్చింది. నాతో పాటే నా స్కూల్లో 6వ క్లాసు, 7వ క్లాసు, 8వ క్లాసు వచ్చేటప్పుడు పక్క ఊర్లో సెంటర్ పెట్టారు. ఉమ్. ఆ సెంటర్లో నేను రోషయ్య గారు ఎగ్జామినేషన్స్ రాసాం. ఓహో. ఇద్దరం హా. ఎగ్జామినేషన్స్. ఆయన ఊరు నుంచి ఆయన వచ్చేవాడు, నా ఊరు నుంచి నేను వెళ్ళేవాడు. సైకిల్ వేసుకుపోయేవాడు. పోయి ఎగ్జామినేషన్స్ రాసి అట్లా అదొక వాతావరణం. ఆ వాతావరణం అది ఇప్పుడు రాదు బహుశా. ఆ బాయ్హుడ్ కూడా రాదు, ఆ చైల్డ్హుడ్ అది. ఆ కొంగలు పోతుంటేను అవి చూస్తుంటే ఆనందంగా ఉండేది. ఏదో తల్లులు ఏదో తయారు చేసి పెడతారు, భోజనం తిని ఆడుకుంటూ చదువుకునే టైం అది. అప్పట్లో మీ బ్రేక్ఫాస్ట్ ఏముండేదండి? బ్రేక్ఫాస్ట్లు ఉండవు. హా. సద్దన్నమే. సద్దన్నం పెరుగు వేసి శుభ్రంగా ఓ ఉల్లిపాయ ఇచ్చి తినమనేవాడు, ఓకే. అంతే. అసలు ఇడ్లీలు దోశలు అవన్నీ తెలుసా మీకు? అబ్బే అసలు ఆ పేర్లే వినలేదు. వినలేదు. అప్పుడు ఆ పేర్లే వినలేదు. హా. అవన్నీ సిటీకి వచ్చినాక. ఓకే. కాఫీ కూడా తాగలేదు నేను సిటీ వచ్చే వరకు. కాఫీ అనేది ఉంది అని తెలుసా మీకు? ఉంది కానీ కాఫీ కూడా నేను తాగలేదు. మా నాయన తాగనిచ్చేవాడు కాదు. ఓ. బిఏ పాస్ అవ్వందే కాఫీ తాగకూడదు హ్మ్. అనేవాడు. అట్లా అండ్ అంటే అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి పోరాటాలన్నీ జరుగుతున్నప్పుడు మీకు చెప్తే ఆ గాథలు ఆశ్చర్యపోతారు. ఒక అమ్మాయి గాంధీ గారు ఉపన్యాసం విని పెళ్లి చేసుకున్న అమ్మాయి భర్తను బతిమాలి, నాకు పెళ్ళి వద్దు వదిలేసి నేను ఇంకా చేయను సంసారం అని చెప్పని ఆయనకి వేరే పెళ్లి చేసి ఆమె బ్రహ్మచర్యం వహించి ఏకులు ఒడుగుతూ ఏకుల్లో వచ్చిన డబ్బుతో భోజనం చేసి ఉండేది. హ్మ్. ఈ మధ్య ఫోటో పెట్టారు అక్కడ తెనాల్లో. అంత నికార్స్. ఇంకొక అమ్మాయి వైశ్యుల అమ్మాయి పోరాటం చేసేది, యంగ్స్టర్. పోరాటంలో భర్తతో బయట పోరాటం చేసేది. భర్తతో సంసారం చేస్తే బిడ్డలు కలుగుతారు కదా. అలా ఉన్నప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాడు. ఆ రోజుల్లో జైలు దుర్భరం కదా. ఆ జైల్లోనే బిడ్డలు కలిగింది, జైల్లోనే 2 బిడ్డలు కలిగింది, తాయారమ్మని. అబ్బా, అది ఆ చరిత్ర చెబితే మీరు ఆశ్చర్యపోతారు. 550 మంది మా తెనాల్లో ఫ్రీడమ్ ఫైటర్స్. ఇందిరాగాంధీ తామరపత్రం ఇచ్చి దండం పెట్టింది అందరి కాళ్ళకి. కానీ మేము పెన్షన్ తీసుకున్నాం. మేము దేశ స్వాతంత్రం కోసం పనిచేసాం, మాకు పెన్షన్ వద్దు. అలాంటి ప్రాంతం అది. అక్కడ పుట్టి పెరిగొచ్చు అది. ఇప్పటికీ అంటే మన పుస్తకాల్లో వరకు చదువుకున్నాం. ఆ. సతీసాగమనం అని, బాల్య వివాహాలని, వితంతువులకు మళ్ళీ పెళ్లి చేయకూడదని. సో రకరకాల మీ అప్పుడు సమాజంలో ఉన్నాయి. దుర్గాబాయమ్మ గారు చాలా చైతన్యం కల్పించారు. ఆంధ్ర మహిళా మండలికి మెడ్రాసులో చైర్మన్గా ఉండేది. ఆమె నెహ్రూ గారిని పట్టుకుని, అంతకుముందు ఏముండేదంటే భర్త చనిపోతే ఆస్తి భర్తకు సంబంధించిన బంధువులకే వెళ్ళిపోయేది, భార్యకి రాదు. ఈమెను గుండు చేసి తెల్లబట్ట కట్టి ఇంట్లో కూర్చోబెట్టేవాడు. ఆ అన్యాయం చూసి పాపం ఆమె నెహ్రూ గారిని పట్టుకొని హిందువులా మార్పించి భర్త చనిపోతే ఆస్తి భార్యకి చెందాలని పెట్టి ఆ ఉత్సాహంతోనే నేను ఆడపిల్లలకు సమాన హక్కు పెట్టాను. ఓ, ఆ, అక్కడి నుంచి మీకు ఆ ఇన్స్పిరేషన్. హైకోర్టులో ప్లేడర్గా చేశా కదా. హా. ఆడపిల్లలు నేను నానా న్యూసెన్స్ చేస్తున్నారు కదా. సో ఇన్ని రకాల పరిస్థితులను మీరు సమాజంలో మీ కళ్ళతో చూశారు, రైట్? ఇప్పుడు మనం స్వాతంత్ర ఉద్యమం జరిగింది అన్నప్పుడు గాంధీ గారు, నెహ్రూ గారు, సరోజినీ నాయుడు గారు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ గారు, ఇలా కొంతమంది పేర్లు వింటున్నాం. బట్ మీరు చెప్తున్నారు తెనాలిలోనే అబ్బో, ఎంతమంది వీర వనితలు ఉన్నారు. అమ్మో అమ్మో, చెప్పనలవి కాదు. సో వాళ్ళందరినీ చూసి మీరు పెరుగుతూ వచ్చారు, రైట్? సో మీరు చదువుకున్నది లాయర్. అంటే ఎస్ఎస్ఎల్సి ఇంటర్మీడియట్ బందర్లో మా నాయనకంటే ఫ్రీడమ్ పిచ్చి. ఫ్రీడమ్ కాలేజీలో చదవాలని అక్కడ చేర్చాడు. ఎఫ్ఏ మాత్రం అక్కడ పాస్ అయ్యి హైదరాబాద్ వచ్చేసాడు. ఓకే. 53లో మా అన్నగారు ఇక్కడ ఉద్యోగం నైజాం సర్వీసులో, అందుకని ఇక్కడికి వచ్చి 55 కాడి నుంచి బిఏ ఇక్కడ చదువుకున్నాను. మీరు ఉస్మానియా ప్లేడర్గా కూడా ఇక్కడే. మీ కాలేజ్ రోజులు ఏమైనా గుర్తొస్తూ ఉంటాయా? అప్పుడు ఆ వాతావరణం ఎలా ఉండేది? ఆ అమ్మాయి పేరు మంచి లెక్చరర్ పాపం, చక్కగా ఉపన్యాసాలు ఇచ్చేది, చాలా లైక్ చేసేది, బాగా సంజాయించేది, కూర్చోబెట్టి చెప్పేది.
వాళ్ళంతా కేరళ నుంచి మెడ్రాస్ నుంచి వచ్చిన టీచర్స్. ఉమ్. మేము చదువుకున్న కాలేజీ ఆ వాతావరణం వేరు. ఇప్పుడు నేను చూడలే, ఇప్పుడు కాలేజీల్లో వాతావరణం ఆ వాతావరణమే వేరు. మేము వచ్చిన కొత్తలో మాకు విశాలందరూ కావాలని ఒక కోరిక ఉండేది, కానీ మేము బయటపడకూడదు, బయటపడితే కొడతారేమో అని భయం. ఉమ్. అయితే రావి నారాయణ రెడ్డి గారని ఒక కమ్యూనిస్ట్ లీడర్, చాలా గొప్పవాడు. నెహ్రూ గారి కంటే మొదటి ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చింది, ఓ. అంత గొప్పవాడు. నల్గొండలో నుంచున్నాడు ఎంపీగా, నెహ్రూ గారి కంటే ఎక్కువ ఓట్లు. నెహ్రూ గారు అన్నాడు దిగి ప్లేన్ దిగి, నాకంటే నువ్వు ఈ కోటి నువ్వు అవ్వాలయ్యా ప్రైమ్ మినిస్టర్నే కాదు, అంత గొప్ప మాట అన్నాడు. ఉమ్. అలాంటి పరిస్థితులు చూసాం. బూరుగుల రామకృష్ణరావు గారని ఆయన ముఖ్యమంత్రి ఇక్కడ మేము చదువుకునే రోజుల్లో. ఆయన ఏ పార్టీ మనిషి కాదు, అన్ని పార్టీలు కలిసి ఆయన ముఖ్యమంత్రి చేశారు. అప్పట్లో రాజకీయాలు అలా ఉండేయండి. అంతా నైజాముని తీసేశారు కదా, హా. ఆయన పరిపాలన అన్ని పార్టీలు కలిసి ఆయన. ఇప్పుడు గవర్నర్ గారు ఉన్నారే, ఆ బంగ్లాలో ఉండేవాడు ఆయన చీఫ్ మినిస్టర్గా. ఉమ్. మేము అక్కడ పోతూ ఉండేవాళ్ళం. చాలా గొప్పవాడు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, నాకన్నా ఎక్కువ ఓట్లు నీకు వచ్చాయి కాబట్టి ఆ పదవి నీకు ఉండాలి అని. ఆయన ఆయన ఆ ఉత్సాహంలో అన్నాడు ప్లేన్ దిగి. యాక్చువల్గా ఇప్పుడు రాజకీయాలలో ఏ బే 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 వెనక అంటే మనకన్నా ముందు ఏ వెళ్ళిన బే వాళ్ళని బే వెనక్కి అసలు లాగి జరిగింది ఒకటి, రాసేది ఒకటి, చెప్పేది ఒకటి, అన్నీ అబద్ధాలే, హా. అన్నీ అబద్ధాలే. ఇది మరి ఎట్లా వస్తుందో కానీ పచ్చి అబద్ధాలు. ఓకే. ఇప్పుడు మరి మీరు ఎందుకు లాయర్ చదువుకొని రాజకీయాల్లోకి రావాలి అని అనిపించింది మీకు? నేను లీడర్గా ఉన్నాను, హ్మ్. యంగ్ లాయర్. యంగ్ లాయర్స్ అసోసియేషన్ పెట్టి సంజీవ్ రెడ్డి గారు ఎలక్షన్లో కంటెస్ట్ చేసి దిగిపోయి వచ్చాడు. ఆయన పిలిచా, బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, వీళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి యంగ్ లాయర్స్ అసోసియేషన్ అని ఫ్రీగా చేస్తాం, వచ్చి చేయించుకోండి. ఆ క్లబ్ని ఆయన ఇనాగరేట్ చేశాడు ఆ రోజు. అక్కడి నుంచి రాజకీయాల మీద మక్కువ కలిగి తర్వాత నాకు స్ఫూర్తి ఈ రావినారాయణ రెడ్డి గారు కూడా చాలా గొప్పవాడు, త్యాగపురుషుడు. అలాగా వాళ్ళ అమ్మాయి పాపం ఆఖరికి ఉద్యోగం ఇప్పించాం మేము మినిస్టర్ అయినాక. చెన్నారెడ్డి గారు నేను భారతి అని ఒక ఆమె ప్రొఫెసర్గా వేయించాం. మంచి ఫ్యామిలీ. ఇలాగా ఉంటున్న సమయంలో రామచంద్రారెడ్డి గారిని ఓ తోటి ప్లేడర్ గారు, చెన్నారెడ్డి గారు గవర్నర్గా రిజైన్ చేసి వచ్చి ఖాళీగా కూర్చున్నాడు, కలిసి వద్దాం రా అని తీసుకెళ్ళాడు. వెళ్ళాం. పెడితే ఆయన ఏమయ్యా నువ్వు బెజాడాడివి కదా, అక్కడి నుంచి ఓ 200 మంది నీ కార్యకర్తలు పిలుచురా, నేను ఓ 200 మంది పిలుస్తా, ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నావు అని బెదరెట్టాడు. అసలు ఎందుకు ప్రాంతీయ పార్టీ పెట్టాలి అనే ఆయన ఆలోచన? గవర్నర్గా రిజైన్ చేసి వచ్చాడు, ఖాళీ కూర్చోలేడుగా, యంగ్ మ్యాన్. ఓహో. మొదలెట్టాడు. మొదలెడితే డాక్టర్ సాబ్ మంచిదే, కానీ నన్ను ఒక మాట చెప్పనిస్తారా? చెప్పను. నేను ప్లేడర్ని, పొద్దున సాయంత్రం 10 మంది కలుస్తూ ఉంటారు, కేసుల కోసమో మాటలు ఏదో ఒకటి. వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయంటే, ఊళ్ళల్లో ఆడవాళ్ళు ఏడుస్తున్నారు, ఇందిరాగాంధీ ఏమైపోయిందో, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు, కొట్టారట, జైల్లో పెట్టారట అని ఏడుస్తున్నారు. యమసింపతీస్ ఉన్నాయి ఇప్పుడు ఆ మీద. బ్రహ్మానంద రెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్గా అయ్యాడు, ఎట్లా? ఇందిరాగాంధీ చేస్తే అయ్యాడు. ఆ బ్రహ్మానంద రెడ్డి గారు ఆమెని పార్టీ నుంచి డిస్మిస్ చేశాడు. గాథ వినండి. ఎందుకు చేశాడు? నీ మూలం ఓడిపోయింది పార్టీ అని. అయ్యో. అని డిస్మిస్ చేసి. ఇది బెస్ట్ టైం డాక్టర్ సాబ్, మనం ఆమెను పట్టుకుని ఆమెను ముందు పెట్టి మనం వెనకాలంటే గెలిచిపోతాం. బిగినింగ్ సంశయించాడు, తర్వాత నమ్మాడు. నువ్వు చెప్పింది బాగుందయ్యా. ఇంతలోకే అరసని ఒక ఆయన చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఎక్కడ? కర్ణాటకలో. ఆయనకు ఒక ఫ్రెండ్ ఉంది లేడీ ఢిల్లీలో, ఆమె వచ్చింది. ఆమె వచ్చి మన బెంగళూరు హైదరాబాదు కలిసి ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాం, ఇందిరాగాంధీ ఇంకా అయిపోయింది చెప్పి వచ్చింది ఆయన దగ్గరికి. వస్తే డాక్టర్ గారు భోజనాన్ని పిలిచాడు నన్ను. అంతవరకు ఎప్పుడు నన్ను భోజనం పిలవదా, పిలిచాడు. టేబుల్ మీద అమ్మాయి, నేను, ఆయన కూర్చో.
నేను రీజన్స్ అన్నీ చెప్పాను. హూ ఇస్ దిస్ మ్యాన్ అని అడిగింది. ఇదర్ యంగ్ లాయర్ అని చెప్పాడు. ఆయన అరసుకు ఫోన్ చేసి ఇక్కడ ఎవడో భాస్కర్ రావు అని ఒకడు ఉన్నాడు, ఆయన పండవట్లేదు మన ప్రపోజలు, వేరే లైన్ చెప్తున్నాడు ఆయనకి అంటే ఆయన స్పెషల్ ప్లేన్ వేసుకొచ్చాడు. చీఫ్ మినిస్టర్ కదా, స్పెషల్ ప్లేన్ వేసుకు వస్తే ఆయన ఏం చేశాడు, ఆయన మళ్ళీ డిన్నర్కి పిలిచాడు. నేను మళ్ళీ డైనర్ నా పాత పాటే పాడుతూ వచ్చాను. ఇందిరాజీతో ఉంటే మనం వెనకాల గెలుస్తాం, మీరు ప్రాంతీయ పార్టీని పిలిస్తే గెలవరు అని చెప్పేసి, మీరు పదండి, మేము రైల్లో వస్తాం, మీరు ప్లేన్లో పోండి, ప్లేన్ టికెట్లు మేము కొనిస్తాం ప్లేనర్లో, మీరు పదండి అని అందరం కలిసి ఢిల్లీ పోయాం. ఢిల్లీ పోయి విఠలభాయ్ పటేల్ హెసలో మేమంతా కూర్చొని అక్కడ శాస్త్రి గారని మీలాంటి ప్రెస్ కరెస్పాండెంట్ ఒక ఆయన ఉన్నాడు. ఈనాడులో చేశాడు, తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేశాడు. ఆ శాస్త్రి గారిని పట్టుకుని, ఒరే శాస్త్రి నువ్వు మాకు సహాయం చేసి పెట్టాలని చెప్పి బ్రతిమాలి ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళి, నువ్వు మంచి ఇంగ్లీష్ మాట్లాడతావు, ఆమె లైక్ చేస్తుంది మంచి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు, నువ్వు శుభ్రంగా వెళ్ళేవని చెప్పామను. వాడు పోయి ఇద్దరు చీఫ్ మినిస్టర్ సౌత్ నుంచి వచ్చి నేను బయటకు రమ్మంటున్నారు, రమ్మని. ఆమెకి సపోర్ట్ చేసే బ్రాహ్మణ్ కమలాపతి త్రిపాఠి దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఆమెను బయట లాభాడు, మీరు ఏవద్దు వద్దు అలా వద్దు, ఓ పిచ్చి పాపనాడు ఈయన చెప్పాడు. మేము అక్కడ పోయాను. పోయి సరే ఆమె దగ్గరికి పంపించాం. ఆమె నమ్మిందండి, నమ్మింది. మేము జెండా పుచ్చుకొని విఠలభాయ్ పటేల్ హౌస్లో కూర్చున్నాం. ఆమె వచ్చింది, వచ్చి నుంచుంది, జెండా ఇచ్చాం, జెండా ఓపెన్ చేసి కాంగ్రెస్ జెండా, ఏంటి పార్టీ మీది అని అడిగారు ప్రెస్ కరెస్పాండెంట్ పెద్దలంతా. నేను ఎక్కడుంటే అక్కడే పార్టీ అని అన్నారు. అంటే ఏం పార్టీ అని ఏదైనా రాసుకుంటే, నేను ఎక్కడుంటే అక్కడే పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇందిరా కాంగ్రెస్. అది దివిసీమలో పెద్ద తుఫాను వచ్చి ఇళ్ళన్నీ పడిపోయి, నేను చెన్నారెడ్డి గారు వెళ్ళి వచ్చాం ఒక రౌండ్. ఆమె వస్తాను రమ్మని తీసుకెళ్ళాం, నేనే వెంటుండి తీసుకెళ్ళి వచ్చాం. అంతా బాగా పరిచయం కదా, అంతా తీసేసి పంపించినాక పార్టీ మరి 1979 నవంబర్ ఆ ప్రాంతంలో ఇది. మేము మదనపల్లిలో తిరుగుతున్నాం. డాక్టర్ గారు, చెన్నారెడ్డి గారు, ఆయన, నేను, ఇందిరాజీ, ఇంకా 5-6 ఉన్నారు. కంచి పెద్ద ఆయన ఇక్కడెక్కడో తిరుగుతున్నట్టు, స్నానం చేస్తున్నట్టు అని కబురు వచ్చారు. పెడదాం పదండి కార్లన్నీ వేసుకుని పెడితే ఆయన బావిలో స్నానం చేస్తున్నాడు. అదేదో చాతుర్మాస దీక్ష ఏదో ఉంది, దానికోసం బావి దూరంగా ఉండమన్నాడు. ఎందుకు వచ్చారో అడగమని. ఏదో కొత్త పార్టీ పెట్టుకున్నాం, సింబలు పేరు అది స్వామివారి ఆశీర్వచనం కోసం వచ్చాము, రావద్దని చెప్పని బావిలో నుంచి పైకి వచ్చి ఇట్లా చెయ్యొద్దు, ఆ చెయ్యే గుర్తు మాకు. ఇందిరా పార్టీకి ఆ చెయ్యే గుర్తు. నార్మల్గా ఎత్తుంటారేమో, ఆ చెయ్యి అట్లా ఆశీర్వదించి ఇందిరా కాంగ్రెస్ చెయ్యి గుర్తు. నేను విజయవాడలో క్యాండిడేట్ని. ఆ రాత్రి ట్రావెల్ చేసిన ఇద్దరు లేకుండా కారులో విజయవాడ వచ్చి మదనపల్లి నుంచి పొద్దున్నే సింబల్ గుర్తుపెట్టాను. బూటా సింగ్ చెప్పు భాస్కర్జీ అని అడిగింది. బూటా సింగ్ ఫోన్ చేసి, ఆయన ఇన్ఛార్జ్ ఢిల్లీలో, ఆయన చెప్పి అందరికీ క్యాండిడేట్స్కి చేతి గుర్తు అని చెప్పమని చెప్పి, ఆ చెయ్యే ఈరోజు, ఆ చెయ్యే ఈ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. శ్రీరామరక్ష. ఈ అమ్మాయి వచ్చింది, అది తీసి పారేసి మామూలు కాంగ్రెస్ పెట్టింది, ఓడిపోయింది. ఆ ఇందిరా కాంగ్రెస్ అని తీసి పారేశారు, పోయింది. ఆ ఇందిరా కాంగ్రెస్తోనే మొత్తం దేశమంతా గెలిచాం. ఆ గండ ఎవరు? చెన్నారెడ్డి గారు, నేనే ఇక్కడ, ఆయన ప్రెసిడెంటు, నేను జనరల్ సెక్రటరీని. అక్కడ అరసు, ఇద్దరే మొత్తం ఇండియా అంతా సంభాళించుకున్నాం. మరి హస్తం గుర్తుకు రావడానికో లేకపోతే ఆ పార్టీ నిలదొక్కుకోవడానికో మీరు ఎంత మెయిన్ రోల్ మీరే కదా. అందు కారణంగా ఆమె మినిస్టర్ అయినాక మన ఇంటికి వచ్చి నాకు చెప్పకుండా, మన ఇంటికి వస్తే ఏమైంది, నాకు ఒక దెబ్బ తగిలింది. వీడు చాటుగా ఆమెతో మాట్లాడుతున్నాడు అంటుందని ముఖ్యమంత్రి నన్ను అనుమానపట్టు మొదలెట్టాడు.
ఓ రాజకీయాలలో రాజకీయం ఇది. అది నా మీద ఉన్న మమకారం తగ్గించేశాడు. మ్మ్. ఇప్పుడు అంత కీ రోల్ పోషించిన మీరు మళ్ళా తెలుగుదేశం పార్టీ అది ప్రస్తావన. రావడానికి కారణం ఏంటంటే, ఎందుకు పనికిరాని ఇందిరా కాంగ్రెస్ అని బూతులు తిట్టిన వాళ్ళని ఆ వెధవలంతా మంత్రులు ముఖ్యమంత్రులు చేసింది ఆమె. తెలివి తక్కువ. మ్మ్. అంజయ్యకి ఏం సంబంధం, రాజమల్లకి ఏం సంబంధం, ఆయన అప్పుడు లేరు కదా. నరసింహారావుకే సంబంధం లేదు. నరసింహారావు ఆయన కూతురు దగ్గర ఉన్నాడు. సరస్వతి అనే అమ్మాయి అమెరికాలో ఉంటే ఆమె దగ్గర ఉన్నాడు. పోయి చేసిందంతా మేము కదా. మమ్మల్ని సంప్రదించకుండా ఆ సన్నాసిగాళ్ళని సంప్రదించి ఏదో చేస్తే రాష్ట్రం పోయింది. ఒకరు చీఫ్ మినిస్టర్ ఒక చీఫ్ మినిస్టర్ సన్నాసులకు సంబంధం లేని వాళ్ళని పెట్టాడు, పోయింది. భాస్కర్ని పెడదామంటే నరసింహారావు అడ్డపడ్డాడు. అట్లా సో ఆ అందుకు బాధతో ఇది మనం ఇంత కృషి చేసినా కూడా వీళ్ళకి అర్థం కాలేదు, పాడు చేశారని చెప్పి బాధతో మనం ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం అనే భావన ఉంది అప్పుడు. మ్మ్. అలాంటి దాన్ని డాక్టర్ గారు నన్ను ఏం చేశాడంటే, ఆయన ఇవ్వాల్సిన ఉపన్యాసం నన్ను మెడ్రాస్ వెళ్ళి ఇచ్చిరమ్మన్నాడు. మెడ్రాస్ పోయిన అక్కడ వెంకటరామన్ గారు బూటా సింగ్ గారు వచ్చారు. నేను అక్కడ మాట్లాడాలి. ప్లేన్కి వెళుతున్నా. ఆ ప్లేను అప్పుడు చిన్న ప్లేన్లు తిరుపతిలో దిగి మళ్ళీ మెడ్రాస్ ఎగిరేది. అది చిన్న ప్లేన్. ఆ ఎగురుతున్న సందర్భంలో ఈ రామారావు గారని నేను ఎప్పుడు చూడలా, నేను ఎప్పుడు మాట్లాడలా. మ్మ్. సినిమాలు ఎక్కువ నేను ఎదురుగా వచ్చి నా సీట్ దగ్గర నుంచి నేను ఎన్టీ రామారావు అండి. రామారావు గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అంటే తను తాను పరిచయం చేసుకున్నారు. నేను ఎన్టీ రామారావు భగవత్ సాక్షిగా చెప్తుంటాను, అబద్ధం చెప్తే కాలిపోతాను. నేను ఎన్టీ రామారావు అండి. తమరు మద్రాసు వస్తున్నారటుంది, ఛాయ్కి దయచేస్తారా మా ఇంటికి అన్నాడు. సెక్రటరీ గారు పక్కన కూర్చున్నారు. మ్మ్. ఏమంటే మనకు టైం ఉందా మెడ్రాస్లో? లేదండి, మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ చీఫ్ మినిస్టర్తో మీటింగ్ ఉందన్నాడు. విన్నారు కదా, మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినా కూడా వస్తానండి అన్న. దట్స్ ఆల్. ఆయనతో నా పరిచయం అంతే. అంతే. తర్వాత అంజయ్ వచ్చాడు. అంజయ్ క్యాబినెట్లో నేను అగ్రికల్చర్ మినిస్టర్. మ్మ్. ఆ కొండల్లో అంతా తిరిగి అక్కడ సత్యదేవుడు ఉన్నాడు. ఇక్కడ అన్నవరంలో అక్కడ ఒక చిన్న గెస్ట్ హౌస్ ఉంది. ఇవాళ రాత్రి ఇక్కడ పడుకోండి అని చెప్పి సెక్రటరీ గారు చెప్పారు. నేను అక్కడ పడుకున్నాను. పొద్దున్నే ఎవరో ఫోన్ చేసి రామారావు గారు మిమ్మల్ని చూస్తారట, ఇక్కడెక్కడో ఉన్నారు అని చెప్పి. నాతో ఏం పని అయ్యా, నాది ఉన్న పోర్ట్ఫోలియో అగ్రికల్చర్, సినిమా వాళ్ళకి ఏం పని, ఎందుకు వస్తున్నాడు అన్న. అంతలోగా రానే వచ్చాడు. వచ్చి ఏమిటండి మీరు, నేను నా దగ్గర ఏముంది మీకు సహాయం చేయడానికి, ఎందుకు వచ్చారు అని అడిగాను. అడిగితే ఏమీ లేదు, మీరు మనవారు, చాలా బాగా చేస్తున్నారని ప్రజలంతా చెప్పుకుంటున్నారు, అందుకని చూసిపోవడానికి వచ్చాను అన్నాడు. చూడండి తమాష, కడుపులో పుండు పెట్టుకుని తిరుగుతున్నాడు అతను. తమాషా చూడండి. అలా వచ్చిన మనిషి ఇలాంటి పనులు చేయొచ్చా? ఎలాంటి పనులు? మానవుడు చూడండి ఎన్ని తప్పులు చేశాడో చెప్పడానికి. అతనిలో స్వార్థం ఎక్కువ అని నాకు చెప్పారు చాలామంది, అతను వద్దు అని. నేను బెజవాడ పాపిరెడ్డి గారిని అంతా కమ్మాడు అంటారు, మళ్ళీ నువ్వు ఉండవయా పార్టీ ప్రెసిడెంట్ కానీ బ్రతిమారారు. అడంతా నా దగ్గర మీటింగ్ ఇక్కడ ఇదే ఇంట్లో. నేను తిరగలేను, సాయంత్రం డౌడు కొంచెం మందు వేసుకోవాలి, నేను తిరగను అన్నాడు. ఆయన ఆఫర్ చేస్తే వద్దన్నాడు. నాకు ఇంకెవరు కనపడలా. సరే ఇతను ఏదో బండముండవాడు తిరుగుతాడని వాళ్ళు సలహా చెప్పారు. నేను ఉండటం ఇష్టపడలేదు నాకు చైర్మన్గా. సరే నువ్వు ఉండబోయా అని నేనే ప్రపోజ్ చేసి, అలాంటి దాన్ని ఆయన ఎంత విధిగా తిప్పాడంటే ఆ పర్సనల్ దీంట్లో ఆయనకు తోడు ఈ రామోజీకి ఏంటి, రామోజీకి పార్టీ పెట్టాలని కోరిక. సొంతంగా ఒక పార్టీ పెట్టాలనుకున్నారా? చాలా ట్రై చేశాడు. ఓ, ఈ విషయం ఎవరికీ తెలీదు. నేను చేస్తున్న టైంలోనే చేశాడు, అది బయటికి రానివ్వాల. నేను అతనికి అడ్డం తగిలానని నా మీద కక్ష. కాదండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది స్థాపించబడడానికి
రూపాయికి 2 కిలోల బియ్యం ఇటువంటి పథకాలు పెట్టడానికి. పెట్టింది నేనే. రైట్. అంటే నేను డిక్టేట్ చేసి నా వైఫ్ డిక్టేట్ చేసి ఆమె బతుకుంది. హ్మ్. నా వైఫ్ డిక్టేట్ చేశాను, రైటింగ్స్ ఉన్నాయి ఓకే. ఆఫీసులో. ఎవరికీ చెప్పకుండా అట్టి పెట్టాం. మొత్తం ఎటువంటి పథకాలను అప్పట్లో మీరు రాసి పెట్టారో ఒకసారి గుర్తుందా మీకు? ఆడపిల్లల సమాన హక్కు, హ్మ్. ₹2 బియ్యం, ప్రతి ఒక్క స్కీము. ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి మంత్రి ఇవ్వకూడదు, ఎన్నికల్లో నుంచోని వాళ్ళకి మంత్రి ఇవ్వకూడదు. ఈ రూల్స్ అన్నీ పెట్టినాను. తీసుకొచ్చింది మీరే. అందుకనే ఆయన ఏం చేశాడు, నాకేం తెలుసొచ్చు, నువ్వే రాయి క్యాబినెట్ అని నా ముందు పారేశాడు. క్యాబినెట్ నే రాసింది అది, హ్మ్. ఆయన రాయలే క్యాబినెట్ నే రాశాడు. మరి ఇంత నమ్మకం ఉంచి మీ పైన ఎంత నమ్మకం ఉంచి ఏం చేశాడు? చెప్తా. అంటే నేను విన్నది చెప్తా. ఆ టైంలో మేము లేము. పెద్దలు చెబితేనో లేకపోతే ఎక్కడో చదివితేనో విన్నది మీ ముందు పెడుతున్నా. నా మీద నమ్మకం అతను ఉంచాడా, నేను అతని మీద నమ్మకం ఉంచి చెడిపోయానా? ఓకే. ఇప్పుడు మీ మీద ఉంచిన నమ్మకం కావచ్చు. అంటే పార్టీకి సంబంధించిన ప్రతి బరువు బాధ్యత మీ భుజాలపైనే వేస్తే, ఆయనకేదో ఒంట్లో బాగోక హార్ట్ అటాక్ కోసం అని ఎక్కడికో చికిత్స కోసం వెళ్ళే లోపులో అది తప్పు కదా. అది ఏం చేశాడు? మీరు ముఖ్యమంత్రి అయిపోయారు. క్యాబినెట్లో రెండో వాడిని పోయినప్పుడు ఒక మాట, బ్రదర్ డబ్బిచ్చావు, అమెరికా పోతున్నాను, కాస్త చూసుకో జాగ్రత్తగా అని ఒక్క మాట చెప్పకుండా అల్లుడు కప్పు చెప్పి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి, యాంజియోగ్రామ్ ఏముంది సింపుల్ కదా, ఇందులో వైర్ పెట్టి టెస్ట్ చేయండి. బయటకు వచ్చాడు, వచ్చి వెంటనే నాకు ఫోన్ చేశాడు, బ్రదర్ ఓడిసిటీలో ఏదో కొట్లాడుకుంటున్నాడు, కాళ్ళు విరగొట్టు అని ఫోన్ చేశాడు. సరేలేండి వెళ్ళొస్తాను. వెళదామని చూస్తే చీఫ్ సెక్రటరీ వచ్చి మీరు వద్దండి అన్నాడు. ఏమిటన్నా? చంద్రబాబు వద్దని చెప్పాడు. కనుక ఇవన్నీ తల తిరిగిపోతుంది ఈ విషయాలని చెప్పి. అంతేకాదు, పార్టీ పెట్టిన కొత్తలో ఒక ఆ జిల్లాల్లో సంబంధించిన కులానికి సంబంధించిన ఆయన ఒక 10 ఎకరాలు గండిపేటలో పార్టీకి ఇస్తానని వచ్చాడు. పొలం ఎందుకయ్యా, ఏదైనా ₹1000 ఇవ్వు, రసీదు ఇస్తాను, 10,000 ఇవ్వు, 1,00,000 ఇవ్వు, నాకు బాగా డబ్బు ఉంటే అంటే, లేదు నేను 10 ఎకరాలు ఇవ్వదలుచుకున్నాను వచ్చాను. సరే ఇప్పుడు అతను ప్రెసిడెంట్ చేశా కదా, ఆయన కూడా ఒకసారి చూసిపో అన్నా. ఆయన పిలిచి రాయించేసుకున్నాడు. రాయించేసుకుని అక్కడ నేను ప్లేన్ దిగి హెలికాప్టర్లో అక్కడి నుంచి గండిపేట వెళ్తాను. నాకు 40 లక్షలు పోలీస్కి, 40 లక్షలు దాని చుట్టూ కంచేయడానికి అని చీఫ్ సెక్రటరీ ఫైల్ ఎత్తుకొస్తే ఇదేంట్రా ఈ పాపం, అది ఆయనది కాదు కదా ఆస్తి, ఊళ్ళో వాళ్ళు ఎవడో ఆస్తి, శాంక్షన్ చేయొచ్చా ఇది లేదా అని ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి అడిగితే, ఏ మినిస్టర్ ఆర్ ఏ చీఫ్ మినిస్టర్ ఇస్ ఎంటైటిల్డ్ ఫర్ మెయింటెనెన్స్ ఓన్లీ ఫర్ వన్ హౌస్ అన్నాడు అని వాడు రాశాడు. ఎనీహౌ మ్యాటర్ రిలేట్స్ టు ది చీఫ్ మినిస్టర్, ఆయన్నే డిసైడ్ చేసుకోమని పోయారు. ఓకే. కారాలు మిరియాలు ఏదో అది సినిమాల్లో మీసాలు అవి పెట్టుకుని గుర్తారు అట్లా. ఏం చెప్తా, పిలిచి ఏం జరిగింది బ్రదర్ని ఒక మాట అడిగాడు. అల్లుడు నేను ఎవడవాడు సినిమా చెప్పుకుంటే సిగ్గు, అనవసరం అయ్యింది రిపీట్ చేయండి. బాధపడ్డారా అప్పట్లో? అంటే అమ్మా అప్పట్లో చాలా బాధ అనిపించిందా? అంతేగా, నేనేం ముఖ్యమంత్రి కావాలని అడగలేదే. ఇందిరాగాంధీ ఆమె కొడుకు ఇద్దరు కలిసి ఇంకా నువ్వు వెళ్ళలేదంటే అని అంటేనే నాకు గవర్నర్ దగ్గరికి పోయాను, లేకపోతే వెళ్ళలేదు. ఓకే. ఇవన్నీ బయటికి రావు కదా. రావు. వాళ్ళిద్దరూ నాకు ఫోన్ చేసి నాతో మాట్లాడు, మీరు ఎట్టి గవర్నర్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అడిగితే, నాకు కాదు ఆపోజిషన్ లీడర్ మదన్ మోహన్ ఉన్నాడు, అతనికి ఇవ్వండి నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను గవర్నర్. లేదు ఢిల్లీ మీకే ఇవ్వమంది. కానీ ఇప్పటికీ అపవాదం అయితే మీ మీద ఉంది, మొయ్యాల్సిందే, రైట్, జీవితాంతం మొయ్యాల్సిందే. ఒక 1 మంత్ ఉన్న వరకు ఉన్నారంతే, డేస్ వరకు, తర్వాత జీవితాంతం మొయ్యాల్సిందే, తప్పదు. ఓకే. దానికోసం వచ్చాను.
అప్పట్లో మరి ఈ ఈ ఈ ఈ ఈ విషయాలన్నీ జరగడానికి చెప్పరు వేరుగా ఏ పేపర్ వాళ్ళు వేసేది లేదు, ఎవరికి చెప్పినా వినరు. అప్పట్లో కొన్ని పేపర్స్ మరి సపోర్ట్ చేసాయంట కదా, రామోజీరావు గారు చాలా కీలక పాత్ర పోషించారు అంటారు. లేదమ్మా, అన్ని పార్టీలు అన్ని పేపర్లు అమ్ముడు పోవట్లేదని చెప్పి అదే దూరంలో. అప్పట్లోనే. అండ్ తర్వాత రామారావు గారికి ఆ పార్టీని ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారు. ఈ విషయాలు కూడా మనం వింటూ ఉంటాం. అవన్నీ కామెంట్ చేయను. అంతే. ఐ లీవ్ ఇట్ దేర్. ఇట్ ఈస్ ఫర్ హిస్టరీ అండ్ ఫర్ ది పీపుల్. ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకి అంటే మీరు చూస్తున్నప్పుడు రాజకీయాలు చాలా మారిపోయాయి. ఇంతకుముందు ప్రజల కొరకు రాజకీయ పార్టీలు ఉండేవి, ప్రజల సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు స్వలాభం కోసం, ఆస్తులు పెంచుకోవడానికి కావచ్చు, పదవులు కాపాడుకోవడానికి కావచ్చు, నిలబెట్టుకోవడానికి కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఓ నిమిషం ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అవసరమా? ఇది మీకోసమైతే మీరు వినండి, తీసేయండి. ఇప్పుడు లెట్ us కమ్ టు ది సబ్జెక్ట్. దేశాన్ని సంఘటితపరిచాడు పటేల్ గారు. అన్ని చిన్న చిన్న రాజ్యాలు ఉన్నన్నింటినీ తీసేసి భారతదేశంగా క్రియేట్ చేశారు. అలాంటి దాన్ని భారతదేశంలో ఎన్నో కులాలు ఉన్నాయని చెప్పి ఇతర దేశస్తులు కూడా కొంచెం కటువుగా మాట్లాడతారు. ఈ కులాలు పోవాలని చెప్పి 2 కులాలు ఫోన్ చేసుకుని పెళ్లి చేసుకుంటే ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చారు. కులాలు కలిసిపోవాలని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నారు గవర్నమెంట్, ఇన్సెంటివ్స్ ఇచ్చి. అలాంటి సందర్భంలో కొన్ని పార్టీలు మళ్ళీ కులగణన ఎందుకు, కులగణన వల్ల గ్రామాల్లో ఉన్న మంచి వాతావరణం చెడిపోతుంది అని నా భావన. సిటీ వరకు పర్వాలేదు, గ్రామాల్లో చెడిపోతుంది. ఇప్పుడిప్పుడే వాళ్ళంతా కలిసి పనిచేసుకుంటున్నారు. జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మన ప్రజానేకం 35 కోట్లు, ఇవాళ 135 కోట్లు. ఆ రోజున 35 కోట్లకే భోజనం పెట్టలేక జవహర్లాల్ నెహ్రూ గారు అమెరికా పోయి గోధుమలు తెచ్చుకునేవాడు. అలాంటి పని లేకుండా రైతులు కూలీలు కష్టపడి పండించి 135 కోట్లకి భోజనం పెడుతున్నారు. అలాంటి గ్రామ వాతావరణం పాడు చేయొద్దు, కలిసి పని చేసుకుంటున్నారు అనేది థియరీ నాది. ఆ థియరీ కోసమే నేను మొన్న ప్రెస్ని పిలిచి చెప్పాను. కనుక విడిగా ఎవరిని అడిగినా కూడా దాని వరకే రాయండి అయినా, మిగిలిన విషయాలు అనవసరం, అవన్నీ గజించిపోయి అని చెప్పి కోరుతున్నాను. కనుక ఈ విషయంలో మీరు అడగండి, కులగణన గురించి అడగండి. ఇప్పుడు రాజకీయ పార్టీల ఉద్దేశం ఏమై ఉంటుంది అనిపిస్తుందండి మీకు? ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళే సోమలారులు కాదు, ఉంచుకునే ఆశ్రమంలో కూర్చోవడానికి. అధికారం కావాలి, పరిపాలించాలనే వస్తాయి. కనుక దానికోసం అడ్డదారులు నొక్కకూడదు, స్ట్రైట్గా మాట్లాడాలి. కానీ సార్, ఇప్పుడున్న రాజకీయాలను, సామాజిక వర్గాలను విడదీసి మనం చూడగలమా? ఇడు నా కులపాడు, ఇడు నా కులపు వాళ్ళు అంటూ ఈ కులపు ఓట్లు కూడా, ఈ క్యాస్ట్ పర్సంటేజ్ కూడా లెక్కలోకి తీసుకుంటున్నారుగా. మీరు వయసు చిన్నది, భాషా రాష్ట్రాలని లేపాం, ఆంధ్రులే లేపారు. ఇండిపెండెన్స్తో పాటు భాషా రాష్ట్రాలు కూడా కావాలి అని సపరేట్, మేము టెమిలియన్స్తో ఉండము, ఆంధ్రులకు రాష్ట్రం కావాలని కోరారు పట్టాభి సీతారామయ్య గారు, వాళ్ళు పెద్ద నాయకులంతా. పట్టాభి సీతారామయ్య గారు చాలా తెలియగలడు. గాంధీ గారు ఆయన క్యాండిడేట్గా నుంచోబెట్టాడు ప్రెసిడెంట్గా. అప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెలిచాడు. పట్టాభి నా ఓటమిని గాంధీ గారు పట్టుబట్టాడు. అట్లా అలాంటి ఆ నాయకులే అప్పుడే ఇది భాషా రాష్ట్రాలు కావాలండి పెద్ద తప్పు చేశారు. భాషా రాష్ట్రాలు వద్దని కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు చాలా రోజులు ఆపారు. వద్దు, ఇది దేశ సమగ్రతకు దెబ్బ తగులుతుంది అని చెప్పారు. సరే, ఎట్లాగో పట్టుబట్టారు. పొట్టి శ్రీరాములు గారు చచ్చిపోయాడు. దాంతో నెహ్రూ కొంచెం హ్యూమనిస్ట్తో అది చచ్చిపోయేటప్పుడు భయపడి వెంటనే ఆంధ్ర రాష్ట్రాలు అంతటితో ఆగిందా? అనేక రాష్ట్రాలు వచ్చినాయి. అనేక రాష్ట్రాలు వచ్చినాక రాష్ట్రంతో ఆగిందా? సబ్ రాష్ట్రాలు. అవును, ఇలా కిందకు పోతున్నాం మనం. కులగణన ఏందయ్యా, కులం ఎందుకు?
అంతా భారతీయులమే కదా, అంతా మానవులు భారతీయులు, భరతఖండంలో పుట్టినవాళ్ళు కనుక మళ్ళీ ఇందులో మళ్ళీ సబ్ క్యాస్ట్లు ఎందుకు పెడుతున్నారు ఇది అని చెప్పి నేను నాలో ఉన్న తపాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది నేను చేశాను. మీరు అన్నట్టుగా సార్ సిటీస్లో నిజంగానే కాస్ట్ లేదు, కలిసిమెలిసి ఉంటారు. బట్ మనం ఊళ్ళల్లోకి వెళ్ళామనుకోండి, ఇప్పటికీ మారుమూల ప్రాంతాలలో ఒక కులపు వాళ్ళను గుడి పరిసర ప్రాంతాల్లోకి రానివ్వరు. అంతేకాదు కొన్ని కులాల వాళ్ళు వేరే ప్రాంతంలో ఉండాలి. అవును. కనుక అవి సర్దుకుంటున్నాయి, వాళ్ళు పొలాలు అవి కొనుక్కుంటున్నారు పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చి, పెద్దవాళ్ళ దగ్గర పిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇలాంటిది ఎందుకు పెట్టారు అని నా తపనది. పాడు చేయొద్దు, మనం కిందకి జారిపోతున్నాము అనే భావం తప్ప రెండవది విషయం ఏది మాట్లాడదలుచుకోవాలి. అండ్ మీరు అన్నట్టుగా ఇంతకు ముందు అట్టడుగున ఉన్న కులాలను పైకి తీసుకురావడం కోసమే కదా ఈ పథకాలు, వాడికి చేయూతనివ్వడం కోసమే కదా పథకాలు ఈ స్కీమ్స్. డబ్బు ఇప్పుడు ఈ వరల్డ్లో ఎక్కడా కూడా ఇన్ని సోషల్ మెజర్స్ ఎక్కడా లేవు. చాలా దేశాలు చదివాను, ఏ దేశంలో కూడా ఇన్ని సోషల్ మెజర్స్ లేవు. రైట్. అవి కాకుండా 50% అని పార్లమెంట్ చెప్పింది. 50 రిజర్వేషన్స్, 50 ఓపెన్ అని. దాన్ని కోర్టు ఫాలో అవుతాయి. కోర్టు కూడా జడ్జిమెంట్లు ఇచ్చినాయి 50 దాటడానికి వీలేదు రిజర్వేషన్ అని. ఇప్పుడు మరి దేనికోసం పెడుతున్నారు ఈ కులాలు కూడా? దానికంటారు కొంతమంది 90% చేస్తాం. 90% కాదు, మొత్తం చేసుకోండి, ఎవడొద్దన్నాడు? మీ పార్టీయే కదా, మీకు కావాల్సింది పవరే కదా, మొత్తం చేసుకోండి. ఎట్లా నడుపుతాం? ముఖ్యంగా ఇటువంటి కొన్ని అంశాల వల్లే ఇప్పటికీ మనం ఇండియా అనేది మా చిన్నప్పటి నుంచి డెవలపింగ్ కంట్రీ అనుకుంటూనే ఉంటున్నాం. ఇప్పటికీ డెవలప్డ్లోకి ఇంకా వెళ్ళట్లేదు. డెవలప్డ్ అనే ఎక్కడ లేదు, రైట్. డెవలపింగే ఇప్పటికీ మా చిన్నప్పుడు చదువుకున్నాం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అని. ఇప్పటికీ అదే భాష మా పిల్లలు కూడా నేర్పించాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడున్న రాజకీయ నేతలు భారతీయులం, భరతఖండం అని మన పిల్లలకు చెప్పాలి. కానీ నువ్వు ఆ కులం ఏ కులం ఇది చెత్త ఏంటి, ఈ చెత్త ఏమిటి, ఎందుకు? దీనివల్ల ఎంత వెనకబడిపోయాయి ఇతర దేశస్తుల ముందు. ఈ రోజుకి ఇతర దేశస్తులు ఇంగ్లీష్ వాళ్ళు అన్న క్యాస్టెడ్ సొసైటీ అంటారు. దానికోసం సబ్జెక్ట్ ఇది చూపించండి, ప్రజల్ని ఇది తెలియజేయండి. అంతేగాని ఆ ఫస్ట్ పార్ట్ అంతా అయిపోయింది, అది వద్దు అయిపోయింది. అది మీకోసం చెప్పాను, అది అనవసరం. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయొద్దు దాన్ని. మీ డిస్క్రిప్షన్కి వదులుతున్నా, నా రిక్వెస్ట్ మీకు చెప్తాను, అది వద్దది. అదంతా అయిపోయింది, గతించింది, అనుభవించాను. కమిషన్లు వేశారు నా మీద. కమిషన్లు ఎవరు ఏవి నన్ను అతనేం పొరపాటు చేయలేదని రాశారు. 3 కమిషన్లు. ఆయన ప్రయాణం సాగించి అందరినీ తీసేసుకుని పొలాలకు వెళ్ళాలి. తిరిగి వస్తూ శ్రీకాకుళంలో శ్రీ మహావిష్ణువు ఉన్నాడు, కృష్ణా రివర్ ఒడ్డుని. అక్కడ పూజ చేసుకోవడానికి ఆగాడు. మా ఊరికి దగ్గర 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు. అప్పుడు ఈ ఫ్యాన్లు లేవు. పెద్ద చాకలాడు ఇంత పెద్ద తాటాకు పెట్టి ఆయనకి గాలి విసిరాడు. ఒరే సుబ్బి, నీకేం కావాలరా నేను అడుగుతున్నానని చెప్పి అడిగితే, అయ్యా ఇవన్నీ నాకు ఇచ్చేళ్ళు అన్నాడు. అంటే ఆ పొలాలు కృష్ణా గుంటూరు జిల్లాల్లో పంటలు పండే పొలాలన్నీ ఇచ్చిపోయాడు ఆయన. అవన్నీ ఈ కమ్మ ఫ్యామిలీ లాక్కున్నారు. ఎట్ట వచ్చిందో అది దేవుడికే తెలియాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి తెలుసా మీకు? తెలియదు. వాళ్ళ అబ్బాయిలు ఎవరన్నా 10 రూపాయలు ఇస్తారని అడుగుతారు. 10 ఏనుగులు ఉండేవి, 200 గుర్రాలు ఉండేవి, క్యామెల్స్ ఉండేవి 100. 18,000 ఎకరం పొలం. ఎంత డబ్బు ఏమైపోయింది? సత్యధర్మాలను ఎవరు ఆపలేరు. భగవంతుడు ఉన్నాడు, మీరే చూస్తారు. నేను పొరపాటు చేయలేదు. సత్యం ధర్మాన్ని నమ్మిన వాడిని మా నాయన చెప్పినట్టే వెళ్ళేవాడు. ఆ సత్యధర్మం ఎప్పుడు బయటకు వస్తుందా చూస్తుంది. అంతేగాని ఏ పార్టీకి సంబంధం లేదు నాకు ఎవరు ఏమిస్తానన్నా కూడా తాకను. దానికోసం చూస్తాను. నాదెండ్ల భాస్కర్ రావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లేడర్గా ఉన్నప్పుడు
ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నారండి? లీడర్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని ఆస్తులు పెంచుకున్నారు? మా నాయనగారు 4 ఎకరాలు ఇచ్చారు నాకు ఊళ్ళో. హ్మ్. అదే ఉంది. ఇప్పటికి 4 ఎకరాలే ఇప్పటికీ 4 మీ ఎకరాలు. పేరు మీద. నేను ఎక్కడ పొలాలు అవి కొనుక్కోలే. హైదరాబాద్‌లో నాకు ఎక్కడ సైట్ లేదు. ఈ స్థలం సొసైటీలో మెంబర్‌ని. హ్మ్. జూబ్లీ హిల్స్ సొసైటీ. ఆ సొసైటీ వాళ్ళు ఇచ్చిన స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నాను. ఏం తిన్నానో మీరు నా బ్యాంక్ అకౌంట్ మీకు కావాలిస్తే చూపిస్తా. ఒక ₹1,00,00,000 బ్యాంకులో ఉన్నాయి మెయింటెనెన్స్ కోసం. హౌస్ మెయింటెనెన్స్, పిల్లల చదువులు. నాకు అంతకు తప్ప వేరే ఆస్తులే లేవు. ఎక్కడ ఆస్తులు లేవు. తెలివి తక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. మేము ఎలక్షన్ రిటర్న్ వేస్తాం కదా, మా ఆస్తులు చూపిస్తాం కదా, చూడండి నేను ఎన్నిసార్లు ఉంచున్నానో అన్నిసార్లు దాంట్లో. ఖమ్మంలో నన్ను ఉంచమంటే ఎన్ని అవసరం పడ్డామో చెప్తానికి డబ్బు లేదు. ఖమ్మంలో ఎంపీగా నుంచోమన్నారు. నుంచొని గెలిచి వచ్చాను. అక్కడ ప్రజాభిమానంతోనే గెలిచాను. హ్మ్. గెలిచి వచ్చాను. గెలిచి వస్తే ఒక సంవత్సరం అయ్యేటప్పుడు మళ్ళీ పార్లమెంట్కి పోయింది. నాకు ఆ సీట్ ఇవ్వాలా? ఆ సీట్ ఇవ్వకుండా ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి అక్కడ పెట్టి నన్ను హైదరాబాద్లో నుంచి సికింద్రాబాద్లో నుంచి నాకు కోపం రాదా? మనిషిని కదా. అందుకని నేను దూరంగా ఉన్నాను. అనవసరం ఈ రాజకీయాలు. హ్మ్. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, డబ్బులు లేవు అదే. బట్ ప్రజాభిమానంతో నేను గెలిచి వచ్చాను. గెలిచొచ్చాను. అది. ఇప్పట్లో రాజకీయ పార్టీలో ఎవరైనా ఇప్పుడు నాకే ఒక సీట్ కావాలనుకోండి. ఆ. నేను ఒక ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అనుకోండి. నాకెంత ఆస్తుంది? నేను ఎంత ఖర్చు పెట్టగలను? అని అని అడుగుతారు. రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. అడుగుతారు. ఆ రోజుల్లో లేదు ఇది. హా. ఈ కల్చర్ లేదు ఆ రోజుల్లో. అండ్ నేను కూడా అంతే. ఒక ₹1,00,00,000 మీకు ఇస్తున్నానంటే ఓ 10 కోట్లు సంపాదించుకునే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి ఆ వస్తున్నారు. రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఎంతసేపటికి ఇతను పాపులరా, ప్రజాభిమానం ఉందా అని చూసేవాడు. హ్మ్. అట్లా. దిస్ ఈజ్ హౌ ఐ హావ్. ఓకే. ఆ పార్టీ నేనే పెట్టి, ఈ పార్టీ నేను పెట్టి, 2 చోట్ల మనకు స్థానం లేకుండా భగవంతుడు సత్యధర్మాలు కట్టుబడి ఉందాం. ఏమైతే లేవు. ఓకే. అండ్ మీది నా జీవిత ప్రస్థానం అంటూ ఈ బుక్ నేను చదవండి. చూసానండి. చదివాను కూడా కొంచెం. చదవండి. ఓకే. అసలు ఎందుకు రాయాలనిపించింది మీకు ఇది? నా మిత్రులు కొంతమంది ఈ వాస్తవాలు తెలియదు కదా ప్రజానీకానికి, హ్మ్. రాసిపోతే ఎట్లా 90 వచ్చినాయి కదా, అవును. పోయినాక ఆ వాస్తవాలు తెలుసుకుని చదువుకుంటారు యంగర్ జనరేషన్ అంటే రాసి. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు మిమ్మల్ని చూస్తేనే మీరు అన్నట్టుగా ఆహ్, బ్రాహ్మిన్స్ ఏమో మిమ్మల్ని అనుకునేవారు. మేబీ అది మీ కలర్ కావచ్చు. మీ బెజవాడలో డిసిప్లిన్ లైఫ్. ఎమ్మెల్యేని ఆ! బ్రాహ్మిన్స్ అంతా కట్టుకుని ఓటేశారు. ఓకే. నరసింహారావు గారు ఇందిరాగాంధీ పంపిందయ్యా నీ క్యాన్వాస్ చేయమని వచ్చి నాకు ఎగరెస్ట్గా ఉన్న క్యాండిడేట్కి సపోర్ట్ చేసిపోయాడు హ్మ్. నరసింహారావు గారు. ఏం బేమడు తెచ్చావయ్యా, వంట బేమడు అని తిట్టారు అక్కడ బ్రాహ్మణులంతా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు దొరలు, దొరసానులు అలా ఎళ్ళేవారని. ఆ, మిమ్మల్ని చూసి కూడా ఓ దొర అనుకునేవారా అప్పట్లో? అంటే కలర్ అది ఉంది కదా అని మన పిల్లగాడే బాగున్నాడే అని చెప్పాను. ఆ ఏజ్లో అంతే కదా, ఆ! 30, 40 ఆ ప్రాంతాలు అట్లాగే ఉంటాం కదా. అప్పుడు బాగా సంతోషంగా, ఎందుకు జనరల్ కృష్ణరావు గారి భార్య ఎంత పని చేసిందో నాకు పాపం కొట్టుకే గుర్తు. వాళ్ళిద్దరూ చనిపోయారు. నా ఇంటికి వస్తూ ఉండేవాడు. జనరల్ కృష్ణరావు గారి భార్య విజయవాడ. చాలా రాత్రి మౌడు కృషి చేసి నన్ను గెలిపించింది పాపం. ఓకే. ఆ, ఇప్పటివరకు చాలా రాజకీయాలు మాట్లాడామండి. ఒక 2, 3 పర్సనల్. చెప్పండి. ఓకే. సో, ఇంత అంటే యాపిల్ పండు, జామ పండు ఇలా అన్ని పళ్ళతో పోల్చలేను గానీ మిమ్మల్ని, నిజంగానే చూడడానికి చాలా మంచిగా ఉన్నారు కాబట్టి, అప్పట్లో సినిమా అవకాశాలు అంటే ఇలా మంచిగా కనిపిస్తే సినిమాల్లో యాక్ట్ చేస్తారని అడిగేవారట. ప్రపోజల్స్ చాలా నాకెందుకు ఉండేవట. అది హేయం నాకు. ఓహ్! హేయం. పెద్దగా సినిమాలు చూడరు గదా మీరు? ఏమే అసలు చూడను. సినిమాలు అసలు చూడను. ఓకే. అదంతా మేక్ బిలీవ్ అఫేర్, దొంగల వ్యవహారం. యానాదాళ్ళు, ఎలికలళ్ళు వేస్తూ ఉండేవాడు మా ఊళ్ళల్లో అయ్యాను డాన్సులు అయ్యాను. హా! అవే 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 అవే. ఓకే. రైట్. అండ్ అంటే మీ వైవాహిక జీవితం అప్పట్లో అదే ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు? ఆయన మాకు డాక్టర్ వాసిరెడ్డి వెంకయ్య చౌదరి గారు ఈ ఈ రాజాస్ ఫ్యామిలీలో ఆయన పెంచుకుంటే ఇక్కడ ఇమ్మడలేక ఆయన పారిపోయి లండన్ పోయి లండన్లో ఎంఏ ఎల్ఎల్డి డాక్టర్ ఆఫ్ లాస్ చదువుకుని వచ్చాడు. ఆయన ఓహ్! వచ్చి ప్రాక్టీస్ చేశాడు అక్కడ. ఆయనకు ఒకటే డాక్టరు, 2 పిల్లలు, మగ పిల్లలు. 2 పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఆమె కూతురు నాకు ఇచ్చాడు హ్మ్. మెడ్రాస్. ఆమె కూడా 72 ఏళ్ళు బ్రతికి చనిపోయింది.
నాకు 75 ఏట పోయింది. నాకు ఇప్పుడు 90 ఓ. అట్లా. ఇప్పుడు మీరు రాజకీయాలంటూ అదంటూ ఇదంటూ ఇంత బిజీగా ఉండేవారు కదా. సో మేడం ఎప్పుడైనా ఏంటండి ఇంటికి మీరు టైం ఇవ్వట్లేదు అంటే ఎందుకు మనకి ఈ రాజకీయాలని అనేవారా? అని. అండ్ ఇంకొకటి, మీరు ఎంత కష్టపడుతున్న పార్టీల కోసం ఎక్కడో ఒక అక్షంతల మీద మీద పడుతున్నప్పుడు భారీగా చాలా అది బాధపడతారు. అదేంటంటే మన జాతకంలో ఉందంటారు బ్రాహ్మణులు. ఓ. జాతకంలో ఈ సొట్ట ఉంది, ఎప్పుడు శత్రువులు నీకు వెంటాడు ఉంటారు చెప్తారు వాళ్ళు. నాకు మనకు తెలియదు కదా అది ఆ శాస్త్రం. ఎస్ సార్, ఫైనల్గా చెప్పండి. ఇప్పుడున్న అంటే మీరు స్వతంత్రానికి ముందు తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత తెలుసు, పార్టీ పెడితే ఉండే కష్టం తెలుసు, పెట్టిన పార్టీని నమ్మిన పార్టీనే ఒక రకంగా చెప్పాలంటే నెక్ పట్టుకుని బయటికి పంపించేస్తూ ఉన్న బాధ తెలుసు. ఇన్ని చూసారు మీరు. ఇప్పుడున్న మనిషిగా రాజకీయాలు చూస్తే చూడవలసిన కష్టాలు సుఖాలు అన్నీ చూసాం. హా. అది ఇప్పుడు ఎవరైనా యువత రాజకీయాల్లోకి రావాలి అనుకుంటే రమ్మంటారా? ఎందుకు వచ్చింది ఇవన్నీ కంపు రాజకీయాలు వద్దంటారా? అంటే కేవలం పదవి అనుభవిస్తామని రావద్దు. ఉమ్. దీంట్లో అనేక రకాలైన కష్టాలు ఉంటాయి, దాన్ని ఫేస్ చేద్దామని రావాలి. ఓకే. అది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం సార్, మీరు వార్తాపత్రికలే ఉండేవి అప్పట్లో. అప్పట్లో ఏదైతే జరిగిందో ఆ వార్తాపత్రికల వల్లే మీకు జరగరాని చెడు చేటు అన్నీ జరిగాయి మీ మాటల్లో. బాగా ఇప్పుడు శాటిలైట్ ఛానల్స్ వచ్చేసాయి. మనం కూర్చున్నా నుంచున్నా వెంటనే బ్రేకింగ్ న్యూస్ పడిపోతుంది. ఇప్పుడున్న మీడియా వ్యవస్థకు సంబంధించి మీరు ఏం చెప్తారు? దేని గురించి అది ప్రింట్ మీడియా కావచ్చు, ఆ, ఎలక్ట్రానిక్ మీడియా నువ్వు కావచ్చు. దానికి చెప్పాక కారణం ఉమ్. ఇదంతా భగవత్ నిర్మితం అమ్మ, మన చేతిలో లేదు. ఈ జరిగిన గాథ అంతా కూడా ఇది ఒక సినిమా. హా. భగవంతుడు నిర్మిస్తాడు ఇది. అది ఎందుకు జరిగిందంటే నా యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం. అది నమ్మన వాళ్ళకి ఇది ఎంత చెప్పినా అర్థం కాదు. పూర్వజన్మ కర్మ ఫలితం. నేను ఇక్కడ ఏదైనా పొరపాటు చేస్తే రేపు జన్మలో అనుభవించాలా. ఉమ్. అనుభవించాలా. కనుక పూర్వజన్మ లేదు, ఇదంతా చింతకాయలు బెండకాయలు కబుర్లు చెప్తున్నారు పోయా అనే వాళ్ళకి అది లేదు. అది దీనికి ఒక లైఫ్ సైకిల్ అట్లా తిరుగుతూ ఉంటుంది. అది ఆ లైఫ్ సైకిల్లో మనం అనుభవించాల్సింది అనుభవించాలా. చంపాలని చూశారు, చంపారా? చంపలేకపోయారు కదా. చంపాలని చూసారా చూశారుగా, మిమ్మల్ని? చాలా ప్రయత్నం చేశారు, చేయగలిగారా? చేయలా. కమిషన్లు వేసి జైల్లో పెట్టాలని చూశారు, వేశారా? లేదు. ఏ జడ్జి ఒప్పుకోలా. హా. ఆయన ఏంటి మాకు తెలుసు ప్లేడర్లు అలాంటి పనులు చేయడం అని చెప్పాను, వాళ్ళు రాసి పారేసి దేనికి మరి. ఓకే. కనుక అన్ని రకాలుగాను టెస్ట్ అనుభవించారు. అది ఉమ్. అది చూడలేదంటూ ఏమీ లేదు, ఏమీ లేదు. అన్నీ చూశారు. అది కుమారులు, ఇద్దరే కుమారులు. ఆ పెద్దవాడికి కొంచెం ఇబ్బంది ఉంది, రెండోవాడు ఏదో రాజకీయాల్లో తిరుగుతున్నాడు, మినిస్టర్ అయ్యాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. మీరు చెబుతూ ఉంటారా? ఎందుకంటే మీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఇది. నేను మీ బాబు దగ్గరికి వెళ్ళి కొంచెం జాగ్రత్తగా ఉండే బాబు వాడు అని. నాకంటే తెలియగలడు, నేను చెప్పాల్సిన పని లేదు. ఆయనే జాగ్రత్తగా ఉంటారా? తెలియగలడు, వాడు చక్కగా మేనేజ్ చేసుకున్నాడు. ఉమ్. వాడు ఇల్లు ఉంది తెనాల్లో, అక్కడ ఉంటాడు, అక్కడ ఓకే. వెళ్ళొస్తూ ఉంటారు మీరు? నేను కూడా ఒకసారి గెలిచాను తెనాల్లో. ఉమ్. నేను 20,000తోనే గెలిచాను, వాడు 50,000తో గెలిచాడు. సో మీరేం చెప్పక్కర్లేదు. గెలిచాడు. నేను ఎవరిలో విజిట్ చేయలే, హా. తెనాలి పోలా, నేను తెనాలి పోలా, ఆయనే చూసుకున్నాడు ఓకే. పార్టీ వాళ్ళు. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you. థ్యాంక్ యూ. థ్యాంక్స్.